హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మాహీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మేము ఆయన వెళ్ళి శ్రీ సిద్ధివినాయక స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సరే ఇంకెళ్ళకు చక్కగా గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే వెళ్ళే దారిలో ఆత్రేయపురం దాటి వెళ్ళాలి కదా. సో ఆత్రేయపురంలో పొద్దున్న మేము 8 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా మార్నింగే షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారు. అప్పుడే కస్టమర్స్ వచ్చి పూతరేకులు కూడా అందరూ కొనుక్కుంటున్నారు. ఎన్ని షాప్స్ ఉన్నాయో చూసారా. ఇంకా ఆత్రేయపురం పూతరేకు ఫేమస్ కదా. సో అది అయిన తర్వాత ఇక్కడ వాడపల్లి దగ్గరలో అసలు ఆ రోజు సాటర్డే అనమాట. ఇంకా వాడపల్లికి భక్తులు ఎంతమంది వస్తారో తెలిసిందే కదా సాటర్డే. ఈ ట్రాఫిక్ అంతా దానివల్లే అనమాట. యాక్చువల్గా ఈ రోడ్లో ఎప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండదు, కానీ సాటర్డే మాత్రం ఈసారి మరీ దారుణంగా చాలాసేపు ఒక అరగంట సేపు మేము ఆగిపోయాము. అక్కడ వెహికల్స్ అన్నీ వెళ్ళిన తర్వాత మమ్మల్ని వదిలేరు. ఆ తర్వాత మేము రోడ్ క్రాస్ చేసి రావడానికి అరగంట సేపు పట్టిందనమాట. ఇంకా సాటర్డే అవ్వడం వల్ల ఇంకా ఫుల్ ఎఫెక్ట్ అయింది ఆ రోజు. సరే అది అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే మందపల్లి శనీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్. అది కూడా ఆ రోజు శని త్రయోదశి అనమాట. ఇంకా అందువల్ల ఇంకా ఆ రోజు కూడా ఫుల్ రష్ ఉన్నారు ఆ టెంపుల్ దగ్గర. వాడపల్లి దగ్గర ఒక అరగంట సేపు, ఇక్కడ ఒక అరగంట సేపు ట్రాఫిక్లో ఇరుక్కున్నాము. అక్కడ చూసారా ఎన్ని కార్లు ఆల్రెడీ పార్క్ చేశారో. కార్లే కాదు, బైక్లు, ఇంకా మనుషులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇంకా ఆ గుడిలో చాలా ఫేమస్ అనమాట. చాలామంది దానాలు ఇవ్వాలన్నా ఇంకా చేయాలన్నా కూడా ఆ టెంపుల్కి వస్తారు శనేశ్వర స్వామికి సంబంధించి. ఒక అరగంట తర్వాత మళ్ళీ ఆ ట్రాఫిక్ నుంచి బయటపడ్డాము. ఆ గుడి పక్కనే ఇంకో గుడి ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి ఈ టెంపుల్. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి దేవాలయం అంట. బయట నుంచి మాత్రం నిజంగా ఆర్కిటెక్చర్ కానీ ఆ కలరింగ్ కానీ అంతా చాలా బాగుంది. మరి కొత్తగా కలర్స్ వేసినట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు గుడి. మేమైతే ఇంకెక్కడ ఆగలేదు. మన డెస్టినేషన్ వచ్చేసి ఆయనవెల్లి సిద్ధివినాయక స్వామి టెంపుల్ కాబట్టి ఇంకా అక్కడికే వెళ్ళాము. అక్కడ ఒక అరగంట, ఇక్కడ ఒక అరగంట ఆగడం వల్ల ఒక గంట సేపు లేట్గా గుడికి అయితే రీచ్ అయ్యాము. ఇంకా పర్వాలేదులేండి, ఎందుకంటే ఆ రోజు మాకు పెద్ద వేరే పనులేం లేవు. మేము ఓన్లీ గుడి ప్రోగ్రామే పెట్టుకున్నాము. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. సో ఇంకా ఫైనల్గా గుడికైతే రీచ్ అయిపోయాము. ఇంక ఈ టెంపుల్లో చాలా స్పెషల్ ఏంటంటే ఏదైనా కోరుకొని 100 కొబ్బరికాయలు, 100 101 అనుకుంటా కొబ్బరికాయలు కొడతామని చెప్పేసి మొక్కుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా మేము ఇంతకుముందు కోరుకొని నెరవేరి ఆ తర్వాత మొక్కు తీర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాగా 101 కానీ 108 అలా మన ఇష్టం. మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టాలన్నమాట. ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ చాలా చాలా ఫేమస్. సో ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, మొక్కు తీర్చుకునే వాళ్ళంతా ఒక సైడ్ ఉన్నారు. మామూలుగా దర్శనానికి వచ్చేవాళ్ళు కొబ్బరికాయ కొడతారు కదా, అలా ఒక సైడ్ వీళ్ళంతా మామూలుగా దర్శనానికి వచ్చిన వాళ్ళు అనమాట. కొబ్బరికాయలు మనకి గుడి దగ్గరైనా దొరుకుతాయి, లేదంటే మన ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకెళ్ళచ్చు. అది మన ఇష్టం. గుడి దగ్గర కావాలనుకున్నా అక్కడ కూడా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఒకళ్ళైతే మొక్కు తీర్చుకుంటున్నారు చూసారా. సో ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నాము. మా మామయ్య వచ్చేసి 100 రూపీస్ టికెట్ దర్శనం తీసుకున్నారు. ఈచ్ పర్సన్ 100 రూపీస్ అనమాట. సో ఆ టికెట్కి ఏంటంటే కొంచెం గర్భగుడి లోపలికి తీసుకెళ్తారనమాట. సో ఇంకా వినాయకుడి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అసలు అంతసేపు దగ్గర నుంచి ఆయన అంతసేపు చూడడం చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడ మేము వీడియో తీయలేదు. సో దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఒక పక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రెనోవేషన్ పనులు ఏవో జరుగుతున్నాయి టెంపుల్లో. మామూలుగా అయితే ఇంకా స్పేషియస్గా చాలా బాగుంటుంది. ఇంకో పక్క వర్క్స్ జరుగుతున్నాయి అనమాట. ఈ గుడిలో ఇంకొక ఫేమస్ ఏంటంటే వినాయక నవరాత్రులు వస్తాయి కదా, ఆ టైంలో పెన్స్తో విఘ్నేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఆ పెన్స్ని అక్కడ ఊర్లో అంటే ఆ రోజు వచ్చిన డివోటీస్ అందరికీ పంచుతారనమాట. చదువుకునే వాళ్ళకి ప్రత్యేకంగా చదువుకునే వాళ్ళకి పంచుతారు. చాలా చాలా మంచి జరుగుతుంది నిజంగా. నాకు చాలా రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే, మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కాణిపాకంలో వినాయకుల వారు ఉన్నారు కదా, ఆయనకన్నా ముందు నుంచే సిద్ధ వినాయక స్వామి ఇక్కడ అయినవిల్లో ఈ వినాయకుడు ఉన్నారంట. దక్ష ప్రజాపతి హోమం నిర్వహించడానికి ముందుగా వచ్చి ఈ వినాయకుడికి దండం పెట్టుకున్నారు అని కూడా నేను ఒక స్టోరీలో విన్నాను. అంటే ఇక్కడ వినాయకుడు అంత పురాతనమైన వినాయకుడు అనమాట. సో ఇంకా గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వెనకాతలే చిన్న కోనేరు ఉంది. అంటే చిన్న కాలువలాగా అనమాట. చాలామంది ఫస్ట్ ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత గుడిలోకి వెళ్తారు. మాకు తెలియలేదు. సో ఫస్ట్ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ చూడ్డానికి వచ్చాము. ఇంకా కోనేరు చూసుకున్నాక అక్కడి నుంచి స్ట్రైట్గా వస్తే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. మా బావకి ఆంజనేయ స్వామి అంటే చాలా చాలా ఇష్టం. సో ఇంకా ఆగి దండం పెట్టుకున్నాము. మీరు కూడా చూడండి. అక్కడి నుంచి ముందుకు నడుచుకొస్తే గుడికి వెనక వైపు అనమాట చిన్న సందులా ఉంటుంది. ఆ సందు లోపల నుంచి అలా వెళ్తే రోజు ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. కాకపోతే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది.
జస్ట్ గుడికి వెనకాలే ఇలా చిన్న సందు ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళాలి. సో అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ అన్నదానం జరిగేటప్పుడు అన్నం ఇంత పెద్ద పెద్ద వాటిలో వండుతారా, కూరలు ఇంత పెద్ద పెద్ద వాటిలో వండుతారా అని ఇవన్నీ చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు అయితే సైన్ పెట్టించుకొని లోపల పంపించేవారు, ఇప్పుడైతే బయోమెట్రిక్ థంబ్ వేయించుకొని పంపిస్తున్నారు. సో దట్ వాళ్ళకి ఈ రోజు ఎంతమంది భోజనం చేశారనమాట అని ఒక కౌంట్ ఉంటుంది కదా. సో ఇంక మేము అందరం థంబ్ వేసేసి లోపలికి వెళ్ళాము. ఆల్రెడీ లోపల చాలామంది ఉన్నారు. మాకు దర్శనం అయ్యేసరికి 11:30 అలా అయిందనమాట. సో ఇంకా ఎలాగో మధ్యాహ్నం టైం కాబట్టి తినేసి వెళ్దామని చెప్పి ఇంకా అందరం వచ్చి కూర్చున్నాము. నిజంగా మీరు నమ్మరు, అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా కూరలు. ఫస్ట్ అయితే ఒక స్వీట్ అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా అలా ఉంది, కొబ్బరి చట్నీ, బంగాళదుంప వంకాయ కర్రీ, పప్పు, రైస్, సాంబార్, ఆ తర్వాత సాంబార్ కూడా వేశారు. అసలు ఎంత టేస్టీగా ఉందంటే కొబ్బరి చట్నీ అయితే అసలు నేను చెప్పక్కర్లేదు, కొబ్బరి పచ్చడి సూపర్ ఉంది. అంటే గుడిలో అన్నప్రసాదం చాలామంది ప్రిఫర్ చేయరు, బయట తిందాంలే అన్నట్టు అనుకుంటారు, కానీ నిజంగా టెంపుల్స్కి వచ్చినప్పుడు ఇలా లోపల తినడమే చాలా పాజిటివ్ ఎనర్జీ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా లోపల భోజనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలాగా మనం డొనేట్ చేయొచ్చు, ఫుడ్ డొనేషన్ చేయొచ్చు. సో ఇంక మా మావయ్య అయితే ఫుడ్ కోసం అని చెప్పి కొంచెం డొనేషన్ రాయిపించారు. ఇంకా మా అత్తయ్య ఎంత కోఆపరేషన్ అంటే ఈ పక్కన ప్రసాదాలు చేస్తున్నారు, వచ్చి వీడియో తీసుకో అని చెప్తే అప్పుడే నేను చూసాను, అప్పటి వరకు నాకు తెలియదు. రవ్వ లడ్డూలు, సో ఇక్కడ వేడిగా రవ్వ లడ్డూలు రెడీ అవుతున్నాయి, ఈయన వండుతున్నారు, వాళ్ళేమో ఆడవాళ్ళందరూ కలిసి చుట్టేస్తున్నారు. మా మామయ్యకి రీసెంట్గానే ఐ సర్జరీ జరిగింది. సో ఇంకెక్కడికి వెళ్ళినా మా అత్తయ్య ఈ ఐ డ్రాప్స్ అవి క్యారీ చేస్తున్నారనమాట. ప్రతి 2 అవర్స్కి ఒకసారి ఐ డ్రాప్స్ వేయాలి. దర్శనం అవ్వగానే భోజనం, దర్శనం కూడా స్పెషల్ టికెట్ తీసాడేమో, దర్శనం బాగా జరిగింది లోపలికంట. నేను ఎందుకు అన్నాను కానీ లోపలికంట తీసుకెళ్తారు అనుకోలేదు, మామూలు పంపించారేమో, మామూలు టికెట్ అనుకున్నాం కానీ లోపలికి నేను. అవును, కానీ లోపలికంట వెళ్ళింది మనకి అనుకుంటా, అదేదో భోజనం కూడా అదిరిపోయింది, అసలు భోజనం కూడా సూపర్గా ఉంది అన్ని. చెప్పు ఎలా కనిపించింది? హోమంలో బొట్టు బాగానే బాగుంది. వచ్చిన తర్వాత మినీ ట్రిప్ అనమాట, ఇది మినీ ట్రిప్ అనమాట. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చే దారిలో మనకి ఇక్కడ వరుసగా షాపులు కనిపిస్తాయి, చిన్నపిల్లల కోసం బొమ్మలు. గుడి బయట గోడ మీద చూసారా చక్కగా ఎంత బాగా పెయింట్ చేశారో శివపార్వతుల్ని. ఇంకా విఘ్నేశ్వరుల్లో కూడా విఘ్నేశ్వరుడు రూపాలు, రుణవిమోచక విఘ్నేశ్వరుడు, త్రిముఖ విఘ్నేశ్వరుడు, ఇలా కొన్ని విఘ్నేశ్వరుడు రూపాలని మనకి చక్కగా గోడ మీద పెయింట్ చేశారు. ఇంకా గుడి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిపోయే దారిలో పేరవరం అనే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఏదో పిరమిడ్ పెట్టారంట, ఒక మెడిటేషన్ హాల్ లాగా అని చెప్పి అని అంటే మా మామయ్య ఇంకా వెళ్దామని అన్నారు. ఇంకా దారిలో మళ్ళీ ఇక్కడ మందపల్లి కనిపిస్తుంది చూడండి, పొద్దున్న ఎంత రష్గా ఉందో, ఇప్పుడేమో కొంచెం ఖాళీగా ఉంది, ఈజీగా వెళ్ళిపోయింది కారు. పొద్దున్నేమో ఈ ప్లేస్లోనే ఒక అరగంట సేపు ఆగాము. సో ఇంకా పేరవరం అయితే వచ్చేసాము, దూరంగా కనిపిస్తుంది కదా పిరమిడ్, అదే అనమాట. అసలు దాని గురించి మాకు ఏ ఐడియా లేదు, అప్పటికప్పుడు మా మామయ్య ఏదో అన్నారు, ఇంకా డ్రైవర్ అంకల్ని అడిగితే తీసుకెళ్తామని అన్నారు. సో ఇంకా అలా దారిలో కవర్ చేసుకుని వచ్చాము. పచ్చని చెట్లు, ఇంకా గోదావరి నది పక్కనే ఈ పిరమిడ్ అనేది ఏర్పాటు చేశారు. వాతావరణం చాలా బాగుందన్నమాట, అక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది. కాకపోతే ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. సో ఇంక లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఇది ఏంటి, ఎలా ఉంది అనేసి లోపలికి వెళ్ళి చూద్దాము. స్టార్టింగ్లో రమణ మహర్షి గారి ఫోటో, ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి, అంటే సిద్ధులు మహర్షులు ఉంటారు కదా వాళ్ళ ఫొటోస్ ఎక్కువ పెట్టారనమాట. సో ఇంకా అలా లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి లోపలైతే మెట్లు ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్ అలా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి లోపలికి, పిరమిడ్ లాగా కదా, సో అలా ఎక్కుతూ పైకి వెళ్ళాలి. అయితే మెట్లు ఎంత చక్కగా కట్టారంటే ఈజీగా కాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఎక్కేయచ్చు. మా అత్తయ్యకి అసలు కాలు నొప్పులు, అయినా మా అత్తయ్య ఈజీగా ఎక్కేసింది. అంత చిన్నగా మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా ఈజీగా ఎక్కేలాగా ఉన్నాయన్నమాట, చక్కగా చిన్నగా కట్టారు. సో ఈజీగా ఎక్కేసుకుంటూ పైకి వెళ్ళాము. సో ఇక్కడ బోర్డు మీద చూడొచ్చు, శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. సో అదనమాట దీని మొత్తం పేరు. అయితే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కదా, మా డ్రైవర్ అంకుల్ ఏమన్నారంటే 4 సంవత్సరాల క్రితం చూసాను నేను, అప్పుడు కూడా ఈ కన్స్ట్రక్షన్ ఇలాగే ఉంది, కొంచెం కూడా ముందుకు వెళ్ళలేదని అన్నారు. ఇది పూర్తి కన్స్ట్రక్షన్ అసలు ఎప్పుడు అవుతుందో కానీ అప్పుడు తెలుస్తుంది మొత్తం లుక్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అని, అప్పుడు మనకు తెలుస్తుంది.
ఇది పూర్తిగా కంప్లీట్ అయితే ఎలా ఉంటుందనే రిఫరెన్స్ ఈ చిన్న బోర్డు మీద మాకు ఏదో కనిపించింది, మేబీ ఇలా ఉంటుందేమో. ఇంకా అక్కడ పెద్ద షెడ్లు కనిపిస్తున్నాయి కదా, అవి కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, ఇవే పెద్ద పెద్ద షెడ్లు, ఇవి కూడా పైన ఇంకా ఏం వేయలేదన్నమాట. తాటాకులు అవి వేస్తే ఇది కంప్లీట్ అయిపోతుందేమో. చాలా పెద్దది ప్లేస్ అయితే, చాలా పెద్ద ప్లేస్లో మొత్తానికి ఏదో ఒకటి స్టార్ట్ అయితే చేశారు మంచిగా, బట్ అది కంప్లీట్ అయ్యి ఇక్కడ ఇంకా అన్నీ ఇంప్లిమెంట్ అయ్యేసరికి చాలా టైం పట్టేలాగే ఉంది. ఇంక ఇక్కడ కూడా చిన్న భోజనశాల అయితే ఉంది, బట్ ఎవరు తింటున్నారో ఏమో తెలియదు. కానీ టేబుల్స్, చైర్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, మీరు దూరంగా చూడొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు అలా ఉన్నాయి. పప్పు రుబ్బడానికి గ్రైండర్ ఉంది, గ్యాస్లో ఉన్నాయి. బట్ ఇంకా మేబీ స్టార్ట్ అయితే కనుక, అంతా మంచిగా స్టార్ట్ అయిన తర్వాత అక్కడ అందరికీ ఫుడ్ పెడతారేమో. సో ఇంక ఇది కూడా చూసేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఇక్కడ మాకు పెద్దగా అంటే ఇప్పుడు ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్ ఏమీ అవ్వలేదు కాబట్టి అంత యూస్ఫుల్గా ఏమీ అనిపించలేదు. బట్ చుట్టూ ప్లేస్ మాత్రం చాలా బాగుందనమాట. చల్లగా గాలేస్తుంది. ప్లేస్ అది చాలా పీస్ఫుల్గా, ఊరికి కొంచెం దూరంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది కొంచెం ఫాస్ట్గా అయినా పూర్తయితే కనుక ఆ తర్వాత ఎప్పుడైనా వస్తే అప్పుడు మళ్ళీ కవర్ చేయాలి. సో ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం. దూరం నుంచి చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట పిరమిడ్. మన లోపలికి వెళ్తే ఆ షేప్ అని తెలియట్లేదు, కానీ దూరం నుంచి అయితే అలా ఉంది. సో అదండి, ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఐనవేలు వినాయక స్వామి టెంపుల్కి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.